హాయ్ అండి, గోంగూర రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి రోటి పచ్చడి చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసిన కామెంట్ చేయండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మనం పల్లీలు వేయించుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఒక్కటి చిటపటలాడిన తర్వాత మనం ఎండుమిర్చి ఉంటుంది కదా, అది కట్ చేసి వేసుకోవాలి. ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. ఎక్కువ కారం అంటే కొంచెం ఎండుమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ అంటే కొంచెం తక్కువ. తర్వాత పచ్చి కరివేపాకు కూడా, ఇవన్నీ కూడా బాగా వేగేంత వరకు మనము కలబెట్టుకోవాలండి. వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోనే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కొంచెం కలర్ మారేంత వరకు కూడా మనము వేయించుకోవాలి. తర్వాత అది కూడా పక్కన పెట్టేయాలి. తర్వాత చూడండి, గోంగూర మాది కొంచెం వాడిపోయిందండి, ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, మీరైతే ఫ్రెష్ గోంగూర వాడుకోండి. తర్వాత అదే ప్యాన్లోనే ఆయిల్ పెట్టుకొని, నేనైతే గోంగూర కొంచెం కట్ చేశాను, అలా కూడా వేసుకోవచ్చు. కట్ చేసిన గోంగూర ఆయిల్లో వేసుకోవాలండి. బాగా మగ్గబెట్టాలి, ఇంకా వాటర్ ఏం వేయకూడదు, అదే సరిపోతుంది. మగ్గబెట్టిన తర్వాత మనం ఇప్పుడు రోట్లో దంచుకుంటున్నామండి. మిక్సీ కూడా పట్టుకోవచ్చు. మనం ముందుగా ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి దంచుకుంటున్నాను. ఇది మెత్తగా మెదిగిన తర్వాత మనం పల్లీలు పొట్టు తీసి పెట్టుకోవాలి. ఆ పల్లీలను కూడా ఇప్పుడు నేను కొన్ని తీసానండి. పల్లీలు యాక్చువల్లీ చాలా ఉన్నాయి, అన్ని అవసరం పడదు, నేను ఊరికే తిన్నామని కొన్ని ఎక్కువ వేయించుకున్నాము. తర్వాత ఇవి కూడా దంచిన తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్ పీసెస్, నానబెట్టుకున్న చింతపండు జస్ట్ కొద్దిగా నానబెట్టుకుంటే సరిపోతుంది. నానబెట్టుకోవాలండి. నేను చింతపండు నానబెట్టడం చూపడం మర్చిపోయాను, నానబెట్టుకోండి కొంచెం. తర్వాత అది మెదిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదా, అది కూడా వేసుకుని బాగా మెత్తగా దంచుకోవాలండి. రోట్లో దంచుకుంటే టేస్ట్ వేరుంటుంది, మిక్సీలో పడితే టేస్ట్ వేరుంటుంది. ఒక్కసారి డిఫరెన్స్ మీరే చూస్తారు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి రోట్లో దంచుకోవడం వల్ల. ఈ గోంగూర చట్నీ నేను క్వాంటిటీ చాలా తక్కువగా చేశాను. మీరు క్వాంటిటీ ఎక్కువగా చేసుకోవాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా పెంచుకోండి. తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లిని కూడా వేసుకొని, గట్టిగా ఉంది కాబట్టి కొంచెం చింతపండు నానబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, అవి కూడా వేసి మనం మెత్తగా దంచుకోవాలండి. దంచుకుంటే గోంగూర రోటి పచ్చడి టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. కుకింగ్ రాని వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు. 10కి 10 పాయింట్స్ కంపల్సరీ వస్తుంది. రైస్లోకి, చపాతీలోకి, ఉప్మాలోకి కూడా తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి, దోశలోకి కూడా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉంటుందో నాకు కమెంట్ చేయండి. అద్దరిపోయే గోంగూర రొట్టి పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏం రెసిపీ కావాలంటే ఒకసారి కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ చేస్తాను. బాయ్.